అంటే మనసు పూర్తిగా ఏవో ఆలోచనలు, ప్రార్థన చేసేటప్పుడు కూడా మనం మనసు నిలవలేని పరిస్థితులు ఎదురవుతాయి. ఏవో ఆలోచనలు వస్తుంటాయి. వాటన్నిటిని పక్కకు పెట్టి మన హృదయాన్ని తెరిచి మనం దేవునికి ప్రార్థన చేయాలి. నువ్వు నేను మాట్లాడుకునేటప్పుడు వాస్తవంగా చెప్పాలంటే మనం హృదయము తెరిచి మాట్లాడితేనే మన మైండ్లకు, మన హృదయం తెరిచి ఒక మనిషి హృదయం తెరిచి మాట్లాడితే ఆయన చెప్పదలుచుకుంది చెప్పగలుగుతాడు. అవతల మనిషి హృదయం తెరిచి వినగలిగితే, అంటే చెవి ఇచ్చి శ్రద్ధగా వింటేనే అది అర్థమవుతుంది. ఈయన కూడా ఏం చెప్పాలనుకుంటుండో కరెక్ట్గా చెప్తేనే, ఆ అటెన్షన్ తీసుకొని చెప్తేనే వినే వాళ్ళకు చెప్పే వాళ్ళకు బాగుంటుంది. అలాగా దేవుడు మన ముందే ఉన్నాడని మనం ఒకరితో మాట్లాడుతుంటే ఎట్లా మాట్లాడతామో, ఏదైనా ఒక సార్తో కానీ లేకపోతే మన ఫ్రెండ్తో కానీ ఇంకా ఇతరులతో కానీ ఒక విషయం చెప్పాలంటే మనం ఎట్లా చెప్తామో కరెక్ట్